నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ ఆరా రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఎలాంటి స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ కార్వింగ్స్ కానివ్వండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సేమ్ నెంబర్ మీద మీరు సంప్రదించవచ్చు. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి రీడింగ్ అనేది చాలా పాజిటివ్ గా ఉంది. బట్ మీరు చేయాల్సిన దానిలో 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకటి, విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడం. అలాగే ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా మీరు ఏదో సాయం చేద్దామని చెప్పేసి మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు తిరిగి వాతన పడతాయి. అంటే ప్యాన్లు కొడతారనమాట. మీరు ఏదో వాళ్ళకి మంచి చేయాలి, నేను మంచోడిని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అలాంటి పనులు మాత్రం చేయకండి. ఖచ్చితంగా అవి మీకు రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా మీరు నాకు అవసరం లేదు, నాతో ఏం షేర్ చేసుకోవద్దు, నాకు ఏం చెప్పొద్దని చెప్పండి. ఎందుకంటే ఇంటెన్షనల్గా చాలా విషయాల్లో మిమ్మల్ని ఇరికించడానికి లేకపోతే మిమ్మల్ని దోషిగా చూపించడానికి చూస్తూ ఉంటారు. అంటే మీరు చెప్పలేని విషయాలు, అనలేని విషయాలు అన్నారని చెప్పి, చెప్పారని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో అతి మంచితనంతో ఉండడం కానివ్వండి, ప్రతి ఒక్కరిని మన వాళ్ళే కదా అని చెప్పేసి అనుకోవడం కానివ్వండి కరెక్ట్ కాదు. ఓకే, అలాగే మీ వాళ్ళెవరు, మీ వాళ్ళు కాని వాళ్ళెవరు అనేది గుర్తించే ప్రయత్నం కూడా చేయండి. నిజానికి ఈ టైంలో మీరు సైలెంట్గా ఉండడం, మీ సెల్ఫ్గా మీరు యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం, మీ మైండ్ని డైవర్ట్ చేసుకుని ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్ మీద అండ్ మీ పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇతరుల విషయాలు మాత్రం దయచేసి పట్టించుకోకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఈ 2 పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా ఏవి మీ మీదకి నిందలు పడే అవకాశం ఉండదు. ఇకపోతే ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకు సంబంధించిన విషయాలు, మీ వీసాలు అయితేనేమి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వీసాలు అయితేనేమి, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దేనిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అంటే పిల్లల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా చేయగలుగుతారు, ప్లాన్డ్గా చేస్తారనమాట. అంతేకాకుండా జాబ్ ఆపర్చునిటీస్ కూడా, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, అందరికీ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో కెరియర్లో ఒక మార్పు కావాలి, ఒక గ్రోత్ కావాలి. ఇక్కడ ఉంటే మనకి శాలరీ కానీ లేకపోతే మన టాలెంట్ని గుర్తించడం కానీ వీళ్ళు చెయ్యట్లేదు. ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోదాము అని చెప్పేసి అక్కడ ఇష్టం లేకపోయినా ఉండి జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, శుభవార్త వింటారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది. కానీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ బిజినెస్ అనేది కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడూ లేని విధంగా వీళ్ళంటే యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఏదో పెత్తనం చలాయించాలని చూస్తున్నారు అనే విధంగా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. సో గొడవ పరంగా కాకుండా ఏదైనా అర్థం చేసుకుని వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇక హౌస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా మరమ్మతులు చేయించడం కానివ్వండి, పెయింటింగ్స్ దగ్గర నుంచి, వార్డ్రోబ్స్ దగ్గర నుంచి, కబోర్డ్స్, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఇన్ కేస్ ఏదైనా రెనోవేషన్ చేసుకోవాలనుకున్నా, హౌస్లో కొన్ని ఇంటీరియర్ వర్క్స్ చేయించాలనుకున్నా, డిజైన్ చేయించుకోవాలనుకున్నా, లేకపోతే కొత్త వస్తువులు ఏదన్నా ఇంటికి తీసుకురావాలనుకున్నా, దానికి సంబంధించి కొన్ని ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే హౌస్ షిఫ్టింగ్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా రైట్ టైం అని చెప్పచ్చు. అలాగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాపర్టీ అంటే ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, ఇల్లు రెడీ అయిపోయినా అక్కడికి షిఫ్ట్ అవ్వడానికో, దానికి సంబంధించిన షాపింగ్స్ చేయడానికో, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంటికి సంబంధించి చాలా కేర్ తీసుకుంటారు. అలాగే రిలేషన్షిప్లో కూడా భార్య పేరు మీద కానివ్వండి, పిల్లల పేరు మీద కానివ్వండి, కుటుంబ సభ్యుల పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాపర్టీ మీద, కుటుంబ సభ్యుల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే పిల్లలకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా లేకపోతే వాళ్ళ టాలెంట్కి సంబంధించి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, లేకపోతే డాన్స్లో, మ్యూజిక్లో, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్లో ఎక్కడైనా సరే వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ హార్డ్ వర్క్ని ప్రశంసలు అందడం, ప్రతి ఒక్కరిని వాళ్ళు మెచ్చుకోవడం, మీకు కూడా
యాజ్ ఎ పేరెంట్గా మంచి ఏమంటారు నడవడికల వరకు నేర్పిస్తున్నారనో, లేకపోతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి మనసుకి ఒక సాటిస్ఫాక్షన్, ఒక మన పిల్లలు ఉంటుంది కదా, ఒక ప్రౌడ్ ఫీలింగ్. అలాంటి మూమెంట్స్ ఈ మంత్లో ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కొన్ని సీక్రెట్స్ మీకు లైఫ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది మీరు కొన్ని విషయాలు ఏదైనా బిజినెస్కి సంబంధించిందైనా ఏదైనా మీ గ్రోత్కి సంబంధించింది ప్రతిసారి నేను రివీల్ చేయడం వల్ల అది మధ్యలో ఆగిపోవడము, సక్సెస్ అవ్వకుండా ఉండడము ఇలా జరుగుతున్నాయి. డిలేస్, పోస్ట్పోన్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఏదైనా వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత ఏదైనా షేర్ చేద్దాము అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అది మంచి డెసిషన్ కూడా. ఆల్ ది బెస్ట్.